మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. 7 శనివారాల వ్రతానికి మనం ఇంట్లో ఏదైనా పూజ ఉంది, వ్రతం ఉంది అంటే మనము కాస్త ముందు రోజే మనం పూజ కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకున్నాం అనుకోండి, ఉదయాన్నే పూజ చేసుకోవడం అయితే ఈజీ అయిపోతుంది. నేనైతే పూజకు కావాల్సినటువంటి కొబ్బరికాయలు కావచ్చు, పువ్వులు కావచ్చు, అవన్నీ కూడా ముందు రోజే తెచ్చేసి పెట్టేసుకుంటాను. తర్వాత పిండి దీపాలకు కావాల్సినటువంటి పిండి కూడా ముందే తీసి పెట్టేసుకుంటాను. ఒకవేళ ఇప్పుడు మనము ప్రసాదం ఏం చేయాలనుకున్నామో వాటికి కావాల్సినటువంటి ఐటమ్స్, తర్వాత ఫ్రూట్సు, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపండ్లు ఇవన్నీ తెచ్చేసుకుంటాను. నైట్ పడుకునేటప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. ఇల్లు కూడా ఊడ్చేసుకున్నాం అనుకోండి, ఉదయానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఉదయం లేసేసి ఇంకా స్నానం అయిపోయిన తర్వాత మనము ప్రసాదాలు ఏం కావాలో ఆ ప్రసాదాలు రెడీ చేసేసుకుంటూ దీపపు కుందలన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటాం. మనం ఏంటంటే పూజ కోసం ఇలా వ్రతం చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు పూజ కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకొని పూజ దగ్గర కూర్చున్నాం అనుకోని ఇంకా లేవ్వాల్సిన అవసరం ఉండకుండా చూసుకోవాలన్నమాట. పూజలో కూర్చున్నామంటే ఊరికే లేస్తే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది కదా. ఒకసారి కూర్చొని పూజ స్టార్ట్ చేసామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. పూజ అయిపోయేంత వరకు మన మనసులో ఉన్నటువంటి బాధ అంతా మర్చిపోతాము. అలా గోవింద నామాలు చదువుతూ, ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు చదువుతూ అలా పూజ చేస్తూ ఉంటే మనకు మనమే మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జీవితంలో అంతకుమించిన తృప్తి ఏం కావాలి చెప్పండి. ఇలా ఆ యొక్క దీపాల వెలుగులో ఆ యొక్క అయ్యవారిని చూస్తూ ఉంటే మనసుకి కన్నుల విందుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా అయ్యవారికి పంచహారతితోనూ, ఏకహారతితోనూ, తర్వాత వచ్చేసి మంగళహారతితో దీపారాధన హారతి ఇచ్చేసుకొని గోవిందనామాలు చదువుకోవడము, కథ చదువుకోవడము, పూజ అంతా అయిపోయాక కాసేపు అలా కూర్చొని అమ్మవారిని అయ్యవారిని చూస్తూ మనసుకి హాయిగా అనిపిస్తుంది తెలుసా. మనిషికి కావాల్సింది ఇంకేముంది చెప్పండి. కానీ చాలామంది 7 శనివారాల వ్రతం చేయాలి అంటే చాలా పెద్ద పనిని చాలా భయపడుతూ ఉంటారు. కానీ అసలు భయం ఏమీ ఉండదు, టెన్షన్ ఏమి ఉండదు, ఈజీనే అనమాట. మనం పూజ కావాల్సిన సామాగ్రి అంతా ముందు రోజు సమకూర్చుకొని ఇల్లు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి వీటికి కావాల్సినటువంటిది ప్రసాదం ఏంటి, నువ్వుల లడ్డూలు, తర్వాత వడపప్పు, పానకము, మిగిలిన ప్రసాదాలు మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పండ్లు ఏవైనా ఒక 7 రకాల పండ్లైనా పెట్టుకోవచ్చు, ఒకే రకమైనటువంటి పండ్లు 7 పెట్టుకోవచ్చు. దాంతోపాటు 7 పిండి ప్రమిదలు చేసుకోవాలి, అంతే కదా, ఈజీగా అయిపోతుంది. ఆ యొక్క పిండి ప్రమిదలు అయిపోయిన తర్వాత తెల్లవారి మళ్ళీ సాయంత్రం అయితే ఆ పిండి ప్రమిదలలో అయితే నేనైతే దీపారాధన చెయ్యను. కొంతమంది చేస్తారంట, కొంతమంది చేయరంట. అది ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళకుంటుంది. అయితే ఉదయాన్నే మాత్రమే దీపారాధన చేస్తాను. తర్వాత నార్మల్ దీపాల్లో ఆయిల్ ఎక్స్ట్రా పోసేసుకొని మళ్ళీ గోవిందనాలు చదువుకుంటూ మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటాను. తర్వాత వచ్చేసి మనము ఆ యొక్క ముందు రోజు పెట్టుకున్న శనివారం రోజు పెట్టుకున్న పిండి ప్రమిదలు ఆదివారం రోజు మళ్ళీ మనం అన్నీ తీసేస్తూ ఉంటాం కదా, పువ్వులు గిట్లా, అప్పుడు